వేషధారులైన స్కిట్ మన ముందు ప్రజెంట్ చేయడానికి ముందుకు రాబోతున్నారండి. అందరూ చప్పట్ల కొట్టి మీ కరసాల ధోరణులతో ఆహ్వానించండి. మంచి స్కిట్ అండి. పిల్లలు చిన్న పిల్లలు అయినప్పటికీ పెద్ద పెద్ద డైలాగులు గుర్తుంచుకొని మాట్లాడడం జరిగింది. అలాగే సండే స్కూల్ పిల్లలు త్వరగా రావాలి. ఏది ఫోన్ ఏది బిట్టు కూడా ఫోన్ చేసి 500 బెట్టింగ్ అయితే హలో బిట్టు ఈ ఓవర్ 500 బెట్టింగ్ రాసుకో. ఈ ఓవర్ ఖచ్చితంగా వికెట్ పడుతుంది. అరే కిరణ్ బిగ్ బాస్ పెట్రా. బిగ్ బాస్ పిక్చర్ వచ్చాడు. బిగ్ బాస్ పిక్చర్ బిగ్ బాస్ ఆ క్రికెట్ పిక్చర్ వచ్చాడమ్మా. క్రికెట్ పిక్చర్ ఎప్పుడు క్రికెటే. ఏది రిమోట్ వెళ్ళదు. అరే అరే ఏంట్రా అలగొట్టుకుంటున్నారు? నాకు ఒకసారి రిమోట్ ఇవ్వండి. నిన్నటి నుంచి సీరియల్లే చూడలేదు. ఈ రోజైనా చూస్తాను. వచ్చిందమ్మ సీరియల్ పిచ్చి. మా ఆడవాళ్ళ కష్టాలు మీకేం తెలుస్తాయిరా? ఊరుకోనరా. మా వంటలకు చూడండి. పిల్లలు పెంచితే ఎంత కష్టపడుతుందో. అరే ఏమైందిరా? అమ్మ ఎందుకు ఏడుస్తుంది? ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావమ్మా? వచ్చాడమ్మా పెద్ద వచ్చిపడాడు. సూతులు. ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఓ టీవీ సీరియల్ చూసి ఏడుస్తున్నావా? పాస్టర్ గారు చెప్పారు కదమ్మా టీవీ సీరియల్స్ అవి చూడకూడదని. అయినా ఏంటమ్మా నువ్వు? మీకేం తెలుస్తాయిరా మా ఆడవాళ్ళ కష్టాలు? వెళ్ళి బైబిల్ చదువుకొని పోండి. సరేనమ్మా. అమ్మా కుమారి, అమ్మా కుమారి, అమ్మా కుమారి వచ్చినట్టున్నారు చూడండి రా. అవునమ్మా. అమ్మా కుమారి, చూడండి రా పాస్ గారు వచ్చినట్టున్నారు. అవునమ్మా. వందనాలు పాస్టర్ గారు. వందనాలమ్మా. అదే పోయిన ఆదివారం చర్చికి రాలే కదా, ఎందుకు రాలేదనేసి చూసిపోదామని వచ్చానమ్మా. పలకరించి వెళ్దామని వచ్చానమ్మా. సరే పాస్టర్ గారు. ఈరోజు అయినా త్వరగా వచ్చేయండి అమ్మా. మన దేవదేవుని ఆరాధించుకుందాం. సరే పాస్టర్ గారు. సరేనమ్మా, ప్రార్థన చేసి వెళ్తాను. సరే పాస్టర్ గారు. పరిశుద్ధుడా ప్రేమ. మొన్న కిరాణా షాప్ వాడు ఇచ్చిన 10 రూపాయల నోట్ ఉంది. ఆ నోట్ తండ్రి అసలే పాస్టర్ గారు టీ కూడా ఇవ్వలేదు. ఆ కోనకైనా ఇద్దాము. ఆమేన్. సరేనమ్మా, నేను వెళ్తాను. ఓకే అలాగే పాస్టర్ గారు. పాస్టర్ గారు ఆగండి, కార్నర్ తీసుకోండి. సరేనమ్మా, త్వరగా వచ్చేయండి. ఊరే పాస్టర్ బయలుదేరండి. అసలే లేట్ అయితే పాస్టర్ గారు మన మీదే వాక్యం చెప్తారు. సరేనమ్మా. నా బైబిల్ ఎక్కడుంది? నా బైబిల్ ఎక్కడుంది? నా బైబిల్ ఎక్కడుంది? నేను ఎక్కడ పెట్టాను నా బైబిల్? పోయిన వారం ఎప్పుడు చర్చికి వెళ్ళాను? శుక్రవారమా శనివారమా? శనివారం వెళ్ళట్టున్నాను. లేదు ఆదివారం వెళ్ళాను. ఆదివారం చర్చికి వెళ్ళి వచ్చి ఎక్కడ పెట్టాను అబ్బా బైబిల్? ఈ టేబుల్ మీద కదా పెట్టాను. ఏది ఎక్కడికి వెళ్ళిపోయింది? మంచం కింద పెట్టాను కదా. దొరికింది. ఈ ధూళిగాని పాస్టర్ గారు చూస్తే ఇట్టే కనిపెట్టేస్తారు. ఈ వారం అంటే ఈ బైబిల్ అమ్మా నా బైబిల్ దొరికింది. నేను చర్చికి వెళ్తున్నాను.
సీరియల్ ఏమైందంటావు? నేను అనగా విషయం తాగుతానని పట్టుకుంది, తాగిందో లేదో అదే టెన్షన్గా ఉంది. లేదండి, చర్చికి టైం అయిపోతుందని వచ్చేసాను త్వరగా. వందనాలు పాస్టర్ గారు. వందనాలమ్మా, కూర్చోండి. ఆరాధన ప్రారంభించుకుందాం. మీ స్థలంలో మీరు కూర్చోండి. ఆరాధన ప్రారంభించుకుందాం. ముందుగా అందరు లేచి నించోండి. చేతులు ఉన్న వాళ్ళు అందరూ చప్పట్లు కొట్టండి. ఆరాధన ప్రారంభించుకోండి. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందును. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందును. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందును. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందును. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసాంధ్రములను దాడించి ఆ యెహోవాను స్తుతించెదము. అలసాంధ్రములను దాడించిన ఆ యెహోవాను స్తుతించెదము. సరేనమ్మా, మన వాక్య భాగంలోకి వెళ్దాం. ప్రాముఖ్యమైన వాక్య భాగంలోకి వెళ్దాం. బయట ఉన్న వాళ్ళందరూ లోపలికి రండి. బయట ఉన్న వాళ్ళందరూ లోపలికి రండి అమ్మా. ఇక్కడ స్థలాలు అవి ఉన్నాయి, నీటి కూర్చోండి, కదలకండి, ఫోన్లు అవి పక్కన తీయండి, కూతులాడుకోకండి, మాట్లాడుకోండి, ఏది చేయకండి. ఇంకా బైబిల్లో చర్చి మధ్యలో అటు ఇటు తిరగకండి, ఎక్కడికి కదలకండి. వాక్య భాగంలోకి వెళ్దాం మనం. ఇంకా ఈ రోజుల్లో చాలా మంది ఇంటి దగ్గర ఒకలా, చర్చి దగ్గర ఒకలా జీవిస్తారు. చర్చికి అడుగు పెట్టాక స్తోత్రం 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 కాలు పట్టుకుని నీ నామ జపమే చేస్తాను అంటారు. ఈ రోజంతా మీ కాలు విడవను, ఎడబాను అనేసి అలాగా స్తోత్రం స్తోత్రం అంటూనే ఉంటారు. ఎక్కడ లేని బట్టి అప్పుడే పట్టుకొని వచ్చేస్తారు. ఒక్కసారి ఇంటికి వెళ్ళాక అలా బైబిల్ పడేసి అదే ఫోన్, అవే టీవీ సీరియల్స్, అవే కూతులు, అవే సినిమాలు, అవే మాట్లాడుకోవడం, అవే ఊసులాడుకోవడం, అవే కొట్టుకోవడం, అలా ఇలాంటివన్నీ అత్త కోడలు గొడవలు, భార్యాభర్తల గొడవలు, ఏ ఒక్కరు సరిగ్గా లేదు. ఇలాంటి వారిని బైబిల్ ఏం చెప్తుందంటే వేషధారులు అంటుంది. ఇలాంటి వేషధారుల జీవితం మనం అందరం జీవించకూడదని నా మనవి. ఇంతటితో వాక్యం ముగిస్తున్నాను. ఆమేన్. ఏంటమ్మా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నా? సీరియల్ ఏమైందంటావు? ఏంటంటే ఇప్పుడే కదండి పాస్టర్ గారు చెప్పారు సీరియల్ చూడకూడదని, సీరియల్ గురించి మాట్లాడకూడదని. అయినా మీకు బుద్ధి రావట్లేదు. అవునమ్మా, అయినా నీకు బుద్ధి రావటం లేదా? ఇప్పుడే కదా పాస్టర్ గారు చెప్పారు టీవీ సీరియల్స్ అవి చూడకూడదని. నాకే సిగ్గేస్తుందమ్మా, నీకు సిగ్గు రావటం లేదా? అయినా మనం బాప్టిజం తీసుకొని ఎన్ని రోజులు అవుతుంది? అవునండి, మనం బాప్తీసం తీసుకొని ఎన్ని రోజులు అవుతుంది? ఇంకా మనం మారు మనసు పొందకపోతే మన జీవితాలు వ్యర్థమవుతాయి ఆంటీ. అవునమ్మా, ఇంకనైనా మనం యథార్థమైన నిజమైన జీవితం కలిగి ఉన్నాం. అవునరా, ఇంకనైనా మనం మారుదాం. అవునండి, పాస్టర్ గారు మన ఇంటికి గృహదర్శనకి వచ్చిన ప్రతిసారి ఆయనకి ఏం పని ఉండదని, ఆయన మన ఇంటి దగ్గర ఏం తినరని, ఆయన కానుకల కోసమే వస్తున్నారని మనము హేళన చేస్తూ ఉండేవారు. కానీ ఆయన మనల్ని నిజమైన జీవితంలో నడిపించడానికి, నిత్యమైన జీవితంలో నడిపించడానికి ఆయన మన ఇంటికి వస్తున్నారు ఆంటీ. అవునరా, ఇకనైనా మనం మారు మనసు పొందుదాం. హల్లెలూయా. అండి వేషధారుల స్కిట్ మన ముందు ప్రజెంట్
స్కిట్లో చూపించిన రీతిగానే అనేక మంది వేషధారమైన జీవితం కలిగి ఉంటారండి. అనేక మంది వేషధారమైన జీవితం కలిగి ఉంటున్నారు. ఏంటంటే వారు చర్చకు వస్తే ఎక్కడ లేని భక్తి కనబడుతూ ఉంటుంది. తర్వాత ఒకసారి చర్చ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత సేమ్ అదే లైఫ్, అదే మన ప్రాచీన స్వభావం బయటపడుతూ ఉంటుంది. మన ఎట్టి పరిస్థితుల్లో కూడా నిజాయితీగా ఉండడానికి ఇష్టపడట్లేదు, కానీ అనేక సార్లు తప్పిపోతూ ఉంటాం. ఇంటి దగ్గర అవే కల్మషాలు, నైబర్స్తో అవే కల్మషాలు, పిల్లల పట్ల తల్లుల పట్ల మాట వినకపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. అందుబట్టి పిల్లలు మంచి స్కిట్ మన ముందు పెర్ఫామ్ చేశారండి. అలా వేషధారమైన జీవితం కలిగి ఉండకూడదని ఆ చిన్న స్కిట్ ద్వారా మనం అందరం నేర్చుకోవాలి. ఇందుని బట్టి నేను పిల్లలకి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఒకసారి అందరు పిల్లల కోసం గట్టిగా చప్పట్లు కొట్టి ప్రైజ్ లోడండి. తదుపరి కార్యక్రమంలో భాగంగా ఒక స్పెషల్ సాంగ్ సిస్టర్ ఆశ వచ్చి ఒక స్పెషల్ సాంగ్ పాడతారండి. ఆశ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఆమె మా సండే స్కూల్ టీచర్ అండి. గడిచిన కాలంలో మ్యారేజ్ అవ్వడం మాకు సంతోషమే. మ్యారేజ్ అయ్యి తను వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిపోయారు, కానీ మాకు వేరలేని ఎడబాటును మిగిల్చి వెళ్ళిపోయారు. పిల్లలకి మంచి స్కిట్లు, డ్యాన్స్లు నేర్పించేవారు. పిల్లలు ఎప్పుడు కూడా ఆశ ఆశ అని చెప్పి వాళ్ళు ఎప్పుడు చూసినా వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడుతుంటారు. ఆశని ఎక్కువగా వాళ్ళు తలుచుకుంటూ ఉంటారు. సిస్టర్కి దీని ఈ యొక్క సిచ్యువేషన్ బట్టి నేను సిస్టర్కి ప్రైజ్ చెప్తున్నానండి. ఆమె వందనాలు. స్పెషల్ సాంగ్